టికెట్స్ బుక్ అయిపోయినాయి. సో నాకు తెలిసి అరోరా చూస్తామో లేదో తెలీదు, బట్ ఐ హోప్ దేవుడి దయ వల్ల చూస్తాము అనుకుంటున్నాను. బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు ఫస్ట్ టైం మా వ్లాగ్ చూస్తున్నట్లయితే నా పేరు మనీషా, మా హస్బెండ్ పేరు విశ్వ. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అలాస్కాకి వెళ్తున్నాం. సో సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు అంత తెలిసిపోయింది. సో అక్కడికి వెళ్ళి నార్థన్ లైట్స్ చూడాలి అని ప్లాన్ చేసాం ఈ యానివర్సరీకి. సో వెదర్ చూస్తామా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. సో మాకు ఇప్పుడు ఫ్లైట్ ఉందన్నమాట 7 o'clockకి. మాకు ఈవినింగ్ అయింది ఇక్కడ. సో 7 o'clockకి కదా విష్ ఫ్లైట్. సో 7 o'clockకి ఫ్లైట్ ఉంది. సో అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్కి రీచ్ అవుతాం అనుకుంటా. సో అక్కడికి వెళ్ళాక అలాస్కా అందాలను చూసేద్దాం. ఇప్పుడు యాంకరేజ్కి వచ్చాం. సో నా ముఖం అంతా చాలా చెత్తగా ఉంది బికాజ్ ఆఫ్ ఫ్లైట్ జర్నీ. అండ్ సో మేము ఫస్ట్ వాషింగ్టన్ డీసీ నుంచి స్టార్ట్ అయ్యాం. సో అక్కడ నుంచి సియాటిల్కి వెళ్ళాం. సియాటిల్లో ఒక ఫ్లైట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు యాంకరేజ్కి వచ్చాం. సో ఇక్కడ నుంచి ఫెయిర్ బ్యాంక్స్కి వెళ్ళాలి. సో ఇక్కడ లేఓవర్ ఉంది. సో 4 hours అన్నమాట. సో ఇక్కడే ఉన్నాం యాంకరేజ్. ఓవర్ చేయకు సరేనా? సో 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 నిద్ర వస్తుంది ఫ్రెండ్స్ చాలా ఎక్కువ. విశ్వ ఏమో పిహెచ్డికి చదువుకుంటున్నాడు, అసైన్మెంట్ రాసుకుంటున్నాడు. నాకేమో నిద్ర వస్తుంది ఫుల్. ఎక్కడైనా పడుకుందామా అని ఆలోచిస్తున్నా. అక్కడ 4 సీట్లు పడుకుపోయి పడుకోనరా. సో ఫ్రెండ్స్ వచ్చేసాం అలాస్కా ఫెయిర్ బ్యాంక్స్కి. సో చాలా హ్యాపీగా ఉంది. చాలా భయం వేస్తుంది నాకు. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటా నేను ఎప్పుడు. రీచ్ అవుతామా లేదా అని చాలా భయపడ్డాను. బట్ ఫైనలీ వి ఆర్ హియర్. అండ్ ఈ ట్రిప్ నాకు విశ్వకి చాలా స్పెషల్ అయింది బికాజ్ ఈ ట్రిప్కి రావాలి, మన బకెట్ లిస్ట్లో ఇది ఎలా అయినా బీట్ చేయాలి అని చెప్పి నేను విశ్వాన్ని జూలై నుంచి అడుగుతున్నాను. సో జూలై నుంచి మేము సేవ్ చేసుకుంటూ మనీ టుడే వి ఆర్ హియర్. హలో ఆల్. సో నేను విశ్వ రెడీ అయిపోయాం. సో విశ్వ ఏం రెడీ కాలేదు, నేను ఒకటి రెడీ అయ్యాను బికాజ్ నాకు చలి అంటే కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని నేను మొత్తం డ్రెస్అప్ అయిపోయాను. నైట్ వర్క్ ఇంక ఇలానే ఉంటాను బికాజ్ నాకు చలికి రెడ్నెస్ వచ్చేస్తుంది ఫేస్ పైన అండ్ బాడీ పైన ఎక్కువ, లైక్ నేను ప్రొటెక్షన్ తీసుకోకపోతే. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం విశ్వ? యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా. ఎస్, యూనివర్సిటీ ఆఫ్ అలాస్కాకి వెళ్తున్నాం ఇప్పుడు. సో అక్కడ ఏముంటుంది అనేది నాకు తెలీదు. విశ్వ ఏముంటాయి అక్కడ? అక్కడ ఒక
మంచు కొండ ఉంటుంది. చిన్ని మంచు కొండ. చిన్ని మంచు కొండనా? చిన్నది. ఓకే, సో అక్కడికి వెళ్ళాక ఏముందో చూసేద్దాం. ఓకే, డన్. డన్. హలో ఎవరో, మేము ఇప్పుడు అలాస్కాలో ఉన్నాము. సో ఇప్పుడు ఒక శాంటా క్లాస్ హౌస్ అని చెప్పి ఒక ప్లేస్ వచ్చాము. సో మనం చూసిన మాట్లాడుతుంది జస్ట్ మిస్ కింద పడుతున్నాము. సో శాంటా క్లాస్ హౌస్ లోపలికి వచ్చాము. జస్ట్ క్రేజీ కనిపిస్తుంది. అన్ని క్రిస్మస్ ట్రీస్ ఉంది. nicely decorated. ఫుల్ బ్రైట్ ఉంది అసలు చాలా. సో ఇదేంటంటే క్రిస్మస్ ఉన్నా లేకపోయినా ఇక్కడ ఎప్పుడు క్రిస్మస్ జరుగుతుంది అన్నమాట. మనిషిని ఫాలో అయితే పోతున్నా. బుజ్జిగా క్రిస్మస్ తాత కూడా విశ్వ ప్లీజ్. ఇలానే చేస్తాడు విశ్వ, అన్ని కోతి పనులు చేస్తాడు. నాకు కోపం వస్తుంది. విశ్వ ఐ లవ్ యూ. విశ్వ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బేబీ. ఐ లవ్ యూ బేబీ. ఓ మై గాడ్, ఇక్కడ చూడు ఎన్ని బెల్స్ ఉన్నాయి. సో హలో ఫ్రెండ్స్, మేము ఇది రెయిన్డీర్స్ చూడడానికి వచ్చాము. సో ఇది క్రిస్మస్ సినిమాలో శాంటా కట్టుకొని పోతాడు గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఆ రెయిన్డీర్స్ సేమ్ కొమ్ములు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. బేబీ కానీ బాగా వాసన వస్తాయి, బాగా షెట్ వేసిన ఇక్కడ. సో ఫ్రెండ్స్ వచ్చేసాం మా స్కూల్ బస్ కి. I'm so excited. నార్త్ లైట్స్ చాలా బాగా కనపడతాయి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, సో ఈరోజు నైట్ స్టే ఈ బస్లోనే అనమాట, నేను విశ్వ. అండ్ ఇది వచ్చేసి మా ట్రక్, మేము తిరిగేది ఇప్పుడు. అండ్ గెటింగ్ ఇన్సైడ్, లెట్స్ గో. స్కూల్ బస్లో హౌస్ అనమాట. Tiny bit of a hike. We're going to take the first people up here on top of this little spot over here. We got a little plateau, but you do have to go down a hill and go up a little hill, okay? So if you're not physically able to do that, please do not attempt it. You can stay in here. You're more than welcome to chill in here. Like I said, I'm going to come back and start making drinks. Please wait on me for that. Soups, drinks, anything like that, okay?
Y'all want to come with me? Yeah. Quick. బయట సో ఫ్రెండ్స్ వచ్చేసాం. సో అలా చూసామో చూడలేదో మీరు చెప్పాలి. గొంతంత దాహం వస్తుంది, అందుకే మంచిగా. డే 2 in Alaska. సో ఫ్రెండ్స్ ఇదిగో విశ్వ మార్నింగ్ హాట్ చాక్లెట్ చేసి ఇచ్చాడు. హాట్ చాక్లెట్ చేస్తే రీల్ కూడా చేసాం. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ వాచ్ ఇట్. అంటే ఎక్కువ మేము చిన్న కంటెంట్ చేస్తాం, ఇట్లా 1 minute. యూట్యూబ్ వీడియోస్ ఏమని మనీషాకి చెప్తా, కాకపోతే షీస్ టూ లేజీ, ఎక్కువ చేయదు అనమాట. నేనే పుష్ దొబ్బాలి ఇట్లా, చెయ్యి అని. ఏం చెయ్యాలి చెప్పు. కంటెంట్ మంచిగా కంటెంట్. వీఆర్ కంటెంట్ క్రియేటర్స్. నేను చాలా మందికి చెప్పుకున్నాను కంటెంట్ క్రియేటర్స్ అని. మాకు 2 followers పెరిగినారు నిన్న. ఆ 2తో పాటు వాళ్ళు ఇంకో కొంతమందికి షేర్ చేసి ఇంకో 10 మంది పెరుగుతాం, అంతకంటే హ్యాపీ. స్టైల్ అండ్ కాన్సెప్ట్. సరే బయట సార్. సో ఫ్రెండ్స్ ఇది బయట ఇలా ఉంది ఈరోజు వెదర్. కొంచెం సన్నీగానే ఉంది. అండ్ ఇది మా కెమెరా అండ్ మా బెడ్రూమ్, కిచెన్. అండ్ దెన్ ఫైనలీ ఇలా డెకరేట్ చేసుకున్నాం. అంటే లైక్ ఎక్కువ డెకరేషన్ చేసుకోలేదు ఈ యానివర్సరీకి పెద్దగా. అంటే లైక్ మళ్ళీ ఇప్పటికే చలిలో ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాం తిరిగి. సో అందుకనే 4 హార్ట్ బెలూన్స్ చేసుకున్నాం. ఇంకా ఇది. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం విషు? డ్రైవింగ్ సీట్. డ్రైవింగ్ సీట్ చూపించా. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాం? ఈరోజు మనం చెన్నై హాట్ స్ప్రింగ్స్ అని. చెన్నై హాట్ స్ప్రింగ్స్కి వెళ్తున్నాం ఈరోజు. అక్కడ మొత్తం హాట్ వాటర్ టబ్ ఉంటుంది అనమాట. టబ్ కాదు, నేచురల్ పూల్ అది. నేచురల్ వాటర్ అక్కడ నుంచే. ఓకే, టబ్ పెట్టడానికి హార్డ్ వర్క్ ఎందుకే, హోటల్లో పెడతారు. ఓకే నేచురల్ బ్రో. ఓకే. సో ఇక్కడ కొన్ని కోట్స్ రాశారు, ఏవేవో సమ్ అరోరా కోట్స్. నేను ఇవన్నీ ఫోటో తీసి పెడతాను, మీరందరు కూడా చదవండి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు ఎందుకో. అండ్ ఈ బస్ చాలా క్యూట్ ఉంది. అండ్ నేను విశ్వ, హే బేబీ హ్యాపీ యానివర్సరీ రా. హ్యాపీ యానివర్సరీ రా. మాకు ఇక్కడ బాత్రూమ్ లేదు. అరే బాత్రూమ్ గురించి చెప్పాలి. మాకు ఇక్కడ వాష్రూమ్ లేదు. నిన్నటి నుంచి స్నానం చేయలేదు, జస్ట్ బ్రష్ ఒక్కటే చేశాను నేనైతే. రేపు కూడా ఉండదు, రేపు కూడా చేయము. సో ఈరోజు హాట్ స్ప్రింగ్స్కి వెళ్తా కాబట్టి అక్కడ బాత్ చేసేసుకుంటాను. సో ఇంకా ఆకలిస్తుంది. సో యాక్చువల్లీ నేను విశ్వ ఇది ఏంటి అన్నీ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇక్కడ మాకు ఇవన్నీ ఇచ్చారు సామాన్లు.
ఇక్కడ అన్ని స్పూన్స్ అవి ఇవి అన్నీ ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఇలా ఇచ్చారు. వాటర్ ట్యాప్ లేదనమాట సింక్కి, సో మొత్తం వాళ్ళే పెట్టారనమాట ఇలా వాటర్ క్యాన్ లాగా. సో ఆ వాటర్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ 2 వాటర్ క్యాన్స్ పెట్టారు. సో ఆ 2 వాటర్ క్యాన్స్తో మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇది అండ్ కాఫీ అండ్ ఇది బెడ్రూమ్. నాకు చాలా నచ్చింది బెడ్రూమ్. అసలు చాలా అంటే చాలా. అసలు ఇలా పడుకొని ఇలా లేచేసరికి మార్నింగ్ వ్యూ మొత్తం స్నోతో ఇలా కొండలు, వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్ అనిపించింది. షో ఏంట్రా చూడు ఏం చేస్తాను చూడు. సో విశ్వ బ్రెడ్ అండ్ జామ్ చేసేస్తున్నాడు. ఆకలిస్తుందని నాకు, బట్ నాకు ఆకలి అవ్వట్లేదు, విశ్వకు ఆకలిస్తుంది. సో అక్కడ జామ్ ప్యాకెట్ ఒకటే ఉండండి, నువ్వు మళ్ళీ తింటే మళ్ళీ బిస్కెట్ అయిపోతాయని చెప్పి నువ్వు ఆకలి అంటే ఇచ్చేస్తుంది, కానీ ఆకలి లేదన్నట్టు నేను చేస్తాను. ఐ హేట్ యూ, బాయ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ట్రక్ మాది, ఇది రెంటల్కి తీసుకున్నాం. మేము ఉన్న లైక్ 1 వీక్ ఉంటాం అనమాట. సో 1 వీక్కి ఈ ట్రక్ తీసుకున్నాం నేను విశ్వ. సో నౌ లెట్స్ గో టు చెన్నా హాట్ స్ప్రింగ్స్. ఇంకా 21 minutesలో మేము డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నాం. సో హలో ఎవరీవన్, చెన్నై హాట్ స్ప్రింగ్స్ ఫైనల్గా వచ్చేసినాం. సో ఇక్కడ ఫస్ట్ ఐస్ మ్యూజియం ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐస్ ఇది కాదు మ్యూజియం, దాని వెనకాల ఉంటుంది అది, ఇది మ్యూజియం. ఇది కూడా మ్యూజియం. ఈమె కూడా మ్యూజియంలో ఒక పీస్. ఈరోజు నేను మ్యూజియంలో వదిలేసేస్తాను. సో ఇక్కడ చూపిస్తా, ఇక్కడ రౌండ్. సో ఇక్కడ ఏమైందో చూపిస్తా. సో ఇక్కడ వెనకాల మస్తు బాగా కొండలు ఉన్నాయి, బాగా మంచి కొండలు ఉన్నాయి. సో ఏమైందంటే మాకు ఇందాక అది మ్యూజియంకి వెళ్ళాం కదా, మేము యాక్చువల్లీ 1 PM పోవాల్సిన మ్యూజియం మనీష యాజ్ యూజువల్ లేట్ చేసి బిస్కెట్ వేసింది. సో మాది అపాయింట్మెంట్ అయిపోయేసరికి వాడు మీకు ఇప్పుడు కాదు సాయంత్రం రప్పండి అన్నాడు. సో 7 వరకు వెయిట్ చేయాలి. సో అంత లోపల మేము వేరే స్టఫ్ తీసుకుందామని ఇట్లా వచ్చాం. సో ఫ్రెండ్స్, తినడానికి వచ్చాం. ఇది స్పాట్. సో ఫ్రెండ్స్, ఫుడ్ వచ్చేసింది. అది థాయ్ కర్రీ విత్ రైస్ అండ్ బఫెలో వైల్డ్ వింగ్స్ ఫర్ మీ. దిస్ ఇస్ స్కిన్ ఉంటుంది. Please, there's absolutely no leaking. ఐస్ మ్యూజియంకి వచ్చేసాం. మొత్తం ఐస్ ఆర్ట్, మొత్తం ఐస్తో చేశారు ఈ ఆర్ట్స్ మొత్తం. Spheres made of ice. If you get your phone and get your light and put your light on them, you can see the details. Oh yeah. Oh yeah. That is not glitter. No. Yeah. Oh yeah.
సో ఫ్రెండ్స్ ఐస్ మ్యూజియం చూసేసాం అండ్ నేను విశ్వ బ్యాక్ టు బస్. సో ఫ్రెండ్స్ ఇప్పుడే లేసాం, నేను విశ్వ చాలాసేపు అయింది లేచి. కొన్ని ఫోటోషూట్ అండ్ వీడియోస్ తీసుకున్నాం ఇందాకే. సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయాం తినడానికి అండ్ దెన్ వి గో ఫర్ స్నో మొబైలింగ్. సో యా ఈరోజు సన్ ఈజ్ అవుట్. లవ్లీ ప్రేమ 24/7 నీపై కురిపిస్తున్నా, ఎంత నువ్వు నన్ను తిట్టుకున్నా, ఎవ్రీ సెకండ్ నీకై పొడి చూస్తున్నా. 7 రంగులుగా సులువుగా, 7 రంగులుగా సులువుగా విడివడిపోని తెల్ల తెల్లనైనా మనసిది, ఎన్నో కళలుగా విరిసిన పువ్వుల ఋతువై నీ కొరకే చూస్తున్నది. సో ఇక్కడ టాకోస్ తింటున్నాం. బ్లాక్ బీన్స్, 2 minutes లో వెళ్ళిపోతాం. ఇంకా 2 minutes లో స్నో మొబైల్ అడ్వెంచర్ చేయబోతున్నాం నేను విశ్వ. విశ్వ, ఆర్ యు ఎక్సైటెడ్? I am excited. I am super excited. Definitely. All the time excited. All the time I'm also excited, babe. So friends, destination కి వచ్చేసాం. ఇదే రాడ్స్ అలాస్కా గైడ్ సర్వీస్. సో ఇక్కడ అంతా ఇలా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ మాస్క్ అండ్ ఈ జాకెట్ అండ్ ఆల్సో ఈ షూస్ ఇచ్చారు మాకు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఫిషింగ్ చేసి వచ్చాం నేను విశ్వ, కానీ ఫిష్ ఒక్కటి కూడా దొరకలేదు. ఫ్రెండ్స్ మేము సెకండ్ లొకేషన్కి వచ్చేసినాం. ఇక్కడ ఏంటో ఎంత మంచి ఉంది క్రేజీగా. సో ఫుల్ క్రేజీ స్నో ఉంది. 367 సెకండ్ దిస్ వీక్ ఇస్ బెటర్. ఈ డోర్ స్నోమెన్ చేసి పెట్టారు. ఫ్రెండ్స్ ఫైనల్గా రూమ్ అయితే ఓపెన్ అయితే చేయగలిగాను. చూపిస్తాను ఎట్లుంటుంది లోపల. సో ఇక్కడ కిచెన్ విజయ్ నువ్వు చూపిస్తా, నేను చూపించాలా? నేనే చూపే ఉంటుంది. ఇక్కడ సోఫా బాగుంది, అక్కడ మనీషా బాగుంది. కనీసం బాత్రూమ్ అనే ఇచ్చినాడు. ఇంతకుముందు దాంట్లో బాత్రూమ్ కూడా లేదు. సో
స్నానం కూడా చేయలేదు. సో బయట అంతా మంచు. ఇక్కడ ఇట్లా పై ఎక్కితే దేర్ ఈజ్ బెడ్. ఇక్కడ ఈజీ ఉంది కదా బెడ్. సో ఇక్కడ నుంచి లెక్క చూడొచ్చు. కోజీ ఎంత పెద్ద ఉంది కానీ కానీ మంచు మాత్రం ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పటికి ఇక్కడ ఉన్నాం. సో ఈరోజు మేము మౌంటైన్స్ చూడడానికి కానీ బయలుదేరాం. నేను విశ్వ. సో లాంగ్ డ్రైవ్ అని చెప్పి అలా బయలుదేరాం. అలాస్కా మొత్తం చూసేద్దామని చెప్పి ఇంకొక రోజే ఉంటాం కాబట్టి. సో మనం మిస్ దిస్ ప్లేస్. ఎంత అంటే చాలా చాలా ఎక్కువ మేము తెనాలి నేషనల్ పార్క్కి వెళ్తున్నాం. పార్క్ సైడ్ వెళ్తున్నాం. తెనాలి నేషనల్ పార్క్ సైడ్. సో అక్కడ డ్రైవ్ 4 hours చూపిస్తుంది. సో ఆ 4 hours వెళ్తాము అనేది గ్యారంటీ లేదు. ఒక 2 hours దూరం వెళ్ళి అక్కడ ఏమన్నా లైక్ మౌంటైన్స్ అలా ఇలా ఏమన్నా ఉంటే చూసేసి కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని రీల్స్ చేసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నైట్ క్యాంప్ ఫైర్ వేసుకుందాం అనుకుంటున్నాం. మీన్ వైల్ లెట్స్ గో. ఫుల్ తిరిగేసి వచ్చేసాం. సో ఇప్పుడు ఒక మ్యూజియంకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇంటూ ద వైల్డ్ మూవీ చూసినట్లయితే మీరు అక్కడ దాంట్లో ఒక బస్ చూపిస్తారు, ఫైర్ బ్యాంక్స్ బస్. లైక్ అబ్బాయి దాంట్లోనే చనిపోతాడు ఆ మూవీలో. సో ఆ బస్ చూడాలి అని నాకు విశ్వకి ఎప్పటి నుంచో కోరిక ఉంది. సో ఆ బస్ చూస్తామో లేదో తెలీదు. బట్ వీఆర్ గోయింగ్ టు దిస్ మ్యూజియం కాల్డ్ UFA మ్యూజియం కదా. UFA మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ అలాస్కా మ్యూజియం ఆఫ్ ది నార్త్. సో దానికి వెళ్తున్నాం లోపలికి ఇప్పుడు. సో అక్కడ ప్రిజర్వ్ చేసి పెట్టారు అని అంటున్నారు బస్ని. బట్ లెట్స్ సీ, వీ హోప్ విల్ సీ అనుకుంటున్నా. లెట్స్ గో ఇన్సైడ్. సో మ్యాజిక్ బస్ లేదంట, ప్రెజెంట్ అయితే రిజర్వ్ చేశారంట. సో సమ్మర్లో ఓపెన్ చేస్తారంట ఆ బస్ని. బ్యాడ్ లక్, ఇట్స్ ఓకే. ఇవన్నీ అలాస్కన్ బర్డ్స్ అన్నమాట. ఇవన్నీ అలాస్కన్ బర్డ్స్. అప్పట్లో వాళ్ళ డ్రెస్సెస్ అండ్ గన్స్. Oh, look at this bear family. This is so cute. Oh friends, Indian restaurant కి వచ్చాం. 3 రోజులు అయింది సరిగ్గా అన్నం తినక నేను ఉషా. సో ఈ రెస్టారెంట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది.
విశ్వ నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి విశ్వకి వెజ్ థాలి. చూడండి ఎంత హ్యాపీ ఫేస్. యా, సో నాది నాన్ వెజ్ థాలి. సో ఇది రెస్టారెంట్. అక్కడ బాబాజీ ఉన్నారు. బాబాజీకి బూటీ లా. సో వీళ్ళైతే ఇక్కడ భగవద్గీత కూడా పెట్టారు, నేను ఇందాకే చూసా. అండ్ ఇంకా నటరాజ్ కూడా ఉన్నారు. యా, సో ఆకలిస్తుంది ఫ్రెండ్స్, తినేస్తాం ఇంకా. సో ఫ్రెండ్స్ ఫుల్గా తినేసాం. గుద్ది పడేసింది. సో ఇంకా రూమ్కి వెళ్తున్నాం, కొంచెంసేపు బజ్జుందాం అనుకుంటున్నాం. నైట్ ఈరోజు అరోరా బాగా కనిపిస్తుందని చెప్తున్నారు మళ్ళీ. సో వీలైతే అరోరా చూడడానికి వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ నైట్. అంతవరకు కొంచెం పడుకుందాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ మేము వుడ్ స్టిక్స్ తెచ్చుకున్నాం క్యాంప్ ఫైర్ వేసుకుందాం అని చెప్పి మా క్యాబిన్ దగ్గర, ఎందుకంటే క్యాబిన్ వాళ్ళు ఇవ్వలేదు. సో అందుకని వుడ్ స్టిక్స్ తెచ్చుకొని క్యాబిన్ దగ్గర వేసుకుందాం అనుకుంటున్నాం ఇప్పుడు. గుడ్ మార్నింగ్. ఇప్పుడే టాకోస్ తిన్నాం. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టాకోస్ తింటున్నాం ఈ మధ్య. ఇంకా ఇక్కడ ఏం తినాలో అర్థం కావట్లేదు, సో అందుకే టాకోస్ తింటున్నాం. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం విషు? డాగ్ స్లెడ్జ్. ఇప్పుడు డాగ్ స్లెడ్జ్కి వెళ్తున్నాం. ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్, ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టం కాదు, పిచ్చి. సో డాగ్స్తో బాగా ఆడుకోవచ్చు ఈరోజు నేను. సో ఫ్రెండ్స్ డాగ్ స్లెడ్ ఇదే అనమాట. డాగ్స్ని తీసుకొని ఇప్పుడు ఒక టూర్ వేస్తారు మా కోసం. Yes, I'm excited. చూపించాను ఇందాక ఆల్రెడీ చూపించేసాను. సో ఇక్కడ అన్ని కుక్కలు కట్టేసి ఉన్నాయి. Their ideal temperature is actually -20, -30 degrees Fahrenheit. Oh yeah, it's hot I think So these days. Yeah. This is really hot for them. So they're going to eat snow while they run and all that good stuff because they're trying to cool off. I'm sure. Ready, guys? All right. Hey! Hey! On up! Dogs, man! Kind of Alaska Airport Industrial Road అంటే ఇది. సో ఇక్కడ అన్ని ఏరోప్లైన్స్ ఉన్నాయి చూస్తున్నారా. సో ఇవన్నీ పడేశారు ఏరోప్లైన్స్ని. ఐ థింక్ ఇవన్నీ వర్క్ అవ్వట్లేదు అనుకుంటా. సో రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంది. విశ్వ ఇస్ ప్యాకింగ్ ఆల్ ద క్లాత్స్. నేనేమో మ్యాగీ కుక్ చేశాను, ఆకలి వస్తుంది ఫుల్. సో మ్యాగీ కుక్ చేశాను. విశ్వ తింటావా? దా. నువ్వు చెప్పు. సో ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. నాకేమో ఆకలి వస్తుంది ఫుల్. మా ఫ్లైట్ ఇంకా రాలేదు. ఫెయిర్ బ్యాంక్స్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు యాంకరేజ్కి వచ్చేసాం మేము. సో ఇక్కడ క్యాబ్ బుక్ చేశాడు కానీ రేపటికి బుక్ చేశాడు తెలివైనవాడు. సో మళ్ళీ ఇప్పుడు ప్రీ బుక్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం విషు? యాంకరేజ్ నుంచి యాంకరేజ్లోనే చూద్దాం. సో యాంకరేజ్ నుంచి గర్డ్వుడ్ అని వెళ్తున్నాం. తర్వాత
సో యాంకరేజ్ నుంచి గర్డ్వుడ్ అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ మౌంటైన్స్ వ్యూ ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఇంకా తెలియదు. సో లెట్స్ సీ విల్ గో సమ్వేర్ బికాస్ మాకు ఫ్లైట్ నైట్ 1గా, బికాస్ మాకు ఫ్లైట్ నైట్ 1 o'clock ఉంది. సో మేము 12 అంతా వచ్చేస్తే సరిపోతుంది. అప్పటి వరకు ఫుల్ తిరుగుదాం అనుకుంటున్నాం. ట్రిప్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు రెస్టారెంట్. తినేసి ఇంకా ఫ్లైట్ ఎక్కడమే ఇంటికి. విశ్వ నో నెక్స్ట్ స్టాప్ లాస్ ఏంజలస్. అక్కడేం చేస్తాం? అక్కడేం చేసేది. సో ఫ్రెండ్స్ ఇక్కడతో అలాస్కా ట్రిప్ ఓవర్. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాం. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఓ షిట్, మెట్రో వెళ్ళిపోయింది, మిస్ అయిపోయాం.